ఐపీఎల్లో 15th మ్యాచ్ అయిపోయింది. కోల్కతా వర్సెస్ ఎల్ఎస్జి. ముందుగా ఎల్ఎస్జి టాస్ గెలిచింది. టాస్ గెలిచిన ఎల్ఎస్జి వచ్చేసి ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి కోల్కతా స్టార్ట్ చేసింది. ఇక్కడ కోల్కతాకు దరిద్రం పట్టుకుంది. ఎస్ఆర్హెచ్ లాగా అలెన్ ఉన్నాడు కదా, అలెన్ వచ్చేసి భారీ షాట్ కొట్టాడు. అది బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టారు. కానీ క్యాచ్ పడుతున్నప్పుడు కాల్ వచ్చేసి బౌండరీ లైన్ మీద ఉంది. ఇది చూసుకోకుండా గ్రౌండ్ లో ఉన్న ఎంపైర్ అవుట్ ఇచ్చేసాడు. అరే కనీసం రిప్లై అన్నా చూడాలి కదరా, కనీసం అంపైర్లన్నా చెప్పాలి కదా, చెక్ చేయండి ఒకసారి అని. అక్కడ చెప్పలేదు. సేమ్ ఎస్ఆర్హెచ్ కి పట్టుకున్న తర్వాత ఇప్పుడు కేకేఆర్ కి పట్టుకుంది. పాపం కేకేఆర్ బాగా నష్టపోయింది ఈ వికెట్ తో. ఆ తర్వాత రెహానే, రఘువంశీ వచ్చేసి 84 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చేసి టీమ్ ని బెటర్ పొజిషన్ ఉంచడానికి వీళ్ళ పార్ట్నర్షిప్ అనేది హెల్ప్ అయింది. వచ్చేసి రెహానే అవుట్ అయ్యాడు, రఘువంశీ అవుట్ అయిపోయాడు, పూరన్ సరిగా ఆడలేదు, పూరన్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన క్యామరన్ గ్రీన్, పావెల్ వీళ్ళిద్దరూ మంచి సపోర్ట్ ఇచ్చారు కేకేఆర్ కు. దీంతో టీమ్ స్కోర్ వచ్చేసి 181 ఫర్ 4 వికెట్స్. మొత్తం ఓవర్లన్నీ ఆడేశారు, 20 ఓవర్లు కంప్లీట్గా ఆడేశారు. ఎల్ఎస్జి బౌలింగ్ విషయానికి వస్తే ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్, దివేష్, ఆవేష్ ఖాన్ ఇలా వీళ్ళ నలుగురు వచ్చేసి ఒక్కొక్క వికెట్ తీసుకుంటారు. దీంతో ఎల్ఎస్జి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చేసి 41 రన్స్. మాక్రమ్, మార్చ్ వీళ్ళిద్దరు కలిసి 41 రన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ వచ్చేసి పంత్ వచ్చేసి 10 రన్స్ చేసేసి అవుట్ అయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోని 54 రన్స్ చేసేసి టీమ్ ని బెటర్ పొజిషన్ లో ఉంచడానికి బాగా ట్రై చేశాడు. భారీ షాట్ కు ట్రై చేసేసి అవుట్ అయి వెళ్ళిపోయాడు. కానీ వికెట్లు పడుతూనే వచ్చాయి. ఇక్కడ టీమ్ స్కోర్ వచ్చేసి 127 ఫర్ 7 వికెట్స్ ఉన్నప్పుడు ఇంకా అందరూ ఏమనుకున్నారంటే ఇంకా కేకేఆర్ గెలిచేస్తుందని ఫిక్స్ అయిపోయినారు. ఎందుకంటే నరైన్ బౌలింగ్ బాగా వేశాడు, మిగతా వాళ్ళు కొంచెం ఎకనామికల్ గా బౌలింగ్ బాగా వేశారు. అందరూ కేకేఆర్ దే మ్యాచ్ అని ఫిక్స్ అయిపోయాము. కానీ ముకుల్ చౌదరి, ఆవేష్ ఖాన్ వీళ్ళ ప్లాన్స్ వేరే అన్నట్లుగా గేమ్ ఆడారు అనమాట. స్ట్రైక్ అంతా లో ఉన్న స్కోర్ అంతా ఆయన కొట్టేశారు అనమాట. ఆవేష్ ఖాన్ ఒకటి సపోర్ట్ గా పెట్టుకొని మొత్తం ఈయన బ్యాటింగ్ తీసుకొని దాదాపు 7 సిక్స్లు 2 ఫోర్లు ఇలా మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించాడనమాట. లాస్ట్ ఓవర్లో అయితే 14 రన్లు కొట్టాలి. ఆవేష్ ఖాన్ అవతల బ్యాటర్ బాల్ ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాడు. ఆయన సింగిల్ తీసి ముకుల్ చౌదరి, ఆ తర్వాత బాల్ వచ్చేసి 6, తర్వాత బాల్ డాట్, తర్వాత బాల్ 6, తర్వాత బాల్ సింగిల్. ఇట్లా మ్యాచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సూపర్ ఓవర్కి వెళ్తుందేమో అని అనుకున్నాను, కానీ రన్అట్ చేయలేకపోయారు. దాంతో మ్యాచ్ కాస్త ఎల్ఎస్జి వైపు టర్న్ అయిపోయింది. మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జి విన్ అయిపోయింది, కేకేఆర్ మళ్ళీ ఓడిపోయింది. దాదాపు కేకేఆర్ పూర్ ఫామ్ అనేది కంటిన్యూ అవుతుంది. చూడాలి వీళ్ళకి బ్రేక్ ఎప్పుడు వస్తుందో, వెయిట్ అండ్ సీ.